హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజిస్ బ్యూటీ టిప్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే ఈ వీడియోలో నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, మన స్కిన్ పై ఉన్న మచ్చలు, అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, అలాగే స్కిన్ గ్లోయింగ్ అవడానికి బెస్ట్ టిప్ అండి. ఈ వీడియోలో నేను చెప్పబోయేది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. మన స్కిన్ గ్లోయింగ్ ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక బౌల్లోకి స్క్రబ్బింగ్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, అలాగే కస్టర్డ్ షుగర్ ఉంటుంది కదా, అదొక 1 టేబుల్ స్పూన్ వేసుకొని, కొబ్బరి నూనె ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. అలాగే రోజ్ వాటర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం స్క్రబ్బింగ్ చేసుకునే ముందు పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలతో మన ఫేస్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ముందుగా మనం ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాతే మనం ఫేషియల్ ఏదైనా వేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ముందు స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ఈ ప్యాక్ ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకొని చక్కగా స్మూత్గా ఒక 5 మినిట్స్ అలాగా చక్కగా మధ్యన చేసుకుంటూ ఇలా స్క్రబ్బింగ్ చేసుకోండి. ఫేస్ అంతా కూడా ఇలా చేసుకోవడం వల్ల మన స్కిన్ పై ఉన్న ఏదైనా మురికి ఉన్నా, అంతా స్కిన్ పై ఉన్న ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చూడండి. ఈ తర్వాత చల్లటి వాటర్తో చక్కగా ఫేస్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే కొంచెం పెరుగు. ఈ పెరుగు వీటిని బాగా మిక్స్ చేయడానికి యూజ్ అయ్యేలాగా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. బాగా అంటే మనకి మెత్తటి పేస్ట్లా మృదువుగా వచ్చేలాగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం పెరుగు వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకోవాలి. ఇలా ఫేస్ ప్యాక్ వేసేసుకోవాలి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. చక్కగా మనకి ఫేస్ అంతా కూడా టైట్గా అవుతుందనమాట. ఇది ఆరిపోయి అప్పుడు చక్కగా దాన్ని ఫేస్ వాష్ చేసేసుకోండి. మీ స్కిన్ మీరు చక్కగా మనం ఇందులో శాండిల్వుడ్ పౌడర్ వేసాం కదా, ఇది అలాగే శనగపిండి, పెరుగు ఇవన్నీ వేసాం కదా, మన స్కిన్ చక్కగా గోల్డెన్ గ్లో వస్తుంది అనమాట. చాలా మృదువుగా, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలాంటి ఫేస్ ప్యాక్ వచ్చేసి మీరు కనీసం వారానికి 2 సార్లు అయినా మీరు వీలు చూసుకుని ఇలా వేసుకోవడం వల్ల మీ స్కిన్ చక్కగా ఎప్పుడు కూడా మెరుస్తూ మృదువుగా ఉంటుందండి. పింపుల్స్ ఏమన్నా ఉన్నా, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు చక్కగా పోవాలంటే కనుక వారానికి 2 సార్లు అయినా మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోండి. చక్కగా మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అయితే. అప్పుడు మీరే కామెంట్ చేస్తారు, ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత మా స్కిన్ గ్లోయింగ్ అయింది, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు పోయినాయి అని చెప్పేసి. కానీ మీరు ఒకసారికి ఏది అయిపోదండి. వారానికి కనీసం 2 సార్లు వేసుకుని 1 మంత్ కంప్లీట్గా ట్రై చేయండి. మీకైతే రిజల్ట్ వస్తుంది. ఆరెంజ్ పీల్ పౌడర్ వేసాను కదా, మీరు ఇంట్లో కూడా చక్కగా ఆరెంజ్ పీల్ పౌడర్ తయారు చేసుకోవచ్చండి. మనకి ఆరెంజ్ దొరుకుతుంది కదా, దానిపైన తొక్కు తీసేసుకుని చక్కగా ఇప్పుడు ఎలాగో ఎండాకాలమే కాబట్టి ఎండలో పెట్టేస్తే చక్కగా దాన్ని ఎండిపోయిన తర్వాత బాగా పొడి చేసేసుకొని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని చక్కగా మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టిప్స్ మీకు మరిన్ని మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.